హే గాయ్స్! నేనండి మీ సాయి తల్లిని. అండ్ ఈ వీడియో వచ్చేసి కంచీపురం వెళ్ళాము మేము రీసెంట్‌గా. సో, ఏంటి ఈ పిల్ల మాటికి టెంపుల్సే చూపిస్తుంది అని అనుకోవద్దు. ప్రెజెంట్ అయితే నాకు వరుసగా టెంపుల్స్‌కి వెళ్తూనే ఉన్నాను. సో, ఇంకా ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేమైతే కంచి రీచ్ అయిపోయాము. అక్కడ మీకు నేను ఓన్లీ విష్ణు కంచి మాత్రమే తీశాను. మెయిన్ శక్తిపీఠం అలానే శివకంచి కూడా నేను తీయలేకపోయాను. ఎందుకంటే మేము 3 డేస్ ఫ్రైడే, సాటర్డే, సండే ప్లాన్ చేసాము. సో, నాకు టైం అది కుదరలేదు ఇది తీయడానికి. సో, సారీ ఫర్ దట్ గాయ్స్. అండ్ మేమైతే 11:30కి స్టార్ట్ అయ్యాము చెన్నై కోయంబేడు బస్ టర్మినల్ దగ్గర నుండి. సో, కంచి అయితే మాకు 2 అవర్స్ పట్టింది రీచ్ అవ్వడానికి. సో, ఇది మనకి విష్ణు కంచి అనమాట. సో, ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసేసుకున్నాము. విష్ణు కంచిలోనే మనకి బంగారు బల్లి ఉంటుంది. చెన్నైలో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ చాలా పెద్ద పెద్ద గోపురాలండి. ఎందుకంటే అవి చోళాస్ కట్టించిన టెంపుల్స్ చాలా వరకు. చోళాస్ ఏంటి అంటే వాళ్ళ గొప్పతనం కోసము చాలా పెద్దగా టెంపుల్స్ అయితే కన్స్ట్రక్షన్స్ జరిగేవి అప్పట్లో. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి మొత్తము టెంపుల్స్ అన్నీ. అండ్ టెంపుల్‌లోకి అడుగుపెట్టంగానే పాదాలు ఫుల్‌గా కాలిపోయాయి. నీట్‌గా ఉన్నంత వరకు ఓకే. బట్ మేము మిడ్‌నైట్ వెళ్ళడంతో అక్కడ కింద నేలంతా బాగా హీట్ అయింది. అండ్ చూసారు కదా గోపురం చాలా హైట్‌గా ఉంది. అలానే ఇంకొక సైడ్ మనకి 100 పిల్లర్స్ మండపం అని ఉంటుంది. ఇదే అది. అండ్ పిల్లర్స్ డిజైనింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ శక్తిపీఠం కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నాము. అండ్ ఆ రోజు మా అదృష్టం ఏంటి అంటే నిజరూప దర్శనం జరిగింది. అప్పుడే అమ్మవారికి పాలది అభిషేకం చేస్తున్నారు. సో, కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము శివగంగ వెళ్ళాము. అండ్ అదే నైట్ మాకు ట్రైన్ 9కి మేము చిదంబరం అయితే ప్లాన్ చేసుకున్నాము. సో, సాటర్డే చిదంబరం కుంభకోణం అయిన తర్వాత ఇంకా సండే వచ్చేసి మేము చెన్నై రిటర్న్ అయిపోయాము.